మెరుపు కలలు మెరుపు కలలు అమ్మా, ఎందుకమ్మా అంతలా కంగారు పడుతూ టెన్షన్ పడుతున్నావు? నా దగ్గర కూర్చోమ్మా. వాసు, సమ్యం ఏదో ఒకటి ఆలోచిస్తాను అని చెప్పింది వాసు. సమ్యం అలా అందంటే తను వస్తుంది. వస్తే ఇక్కడికే వస్తుంది కదమ్మా. కాసేపు కూర్చోమ్మా. ఉదయం నుండి టెన్షన్ పడుతూనే ఉన్నావు. సమ్యం వస్తానంది కానీ బాను ఒప్పుకుంటుందో లేదో, సమ్యం ఏమని చెప్పి ఒప్పిస్తుందో నాకేం అర్థం కావడం లేదు వాసు. ఎందుకమ్మా నీ కోడల్ని అంతలా ఇబ్బంది పెడుతున్నావు? తను ఎంత స్ట్రగుల్ అవుతుందో ఏంటో. ఇటు నీ మాట కాదనలేక, అటు వాళ్ళ అమ్మ మాట కాదనలేక ఎంత బాధపడుతుందో. మీరిద్దరూ కలకాలం ఆనందంగా ఉంటే నాకంతకన్నా ఏం కావాలి చెప్పు. అమ్మా, పూజకి అన్ని ఏర్పాట్లు జరిగాయి. మీరు నూతన దంపతులను పిలిపిస్తే పూజ మొదలు పెట్టచ్చు. వచ్చేస్తారు పంతులు గారు, నేను పిలిపిస్తానుగా. అలాగే. ముసల్ది ఈ గుడిలోనే పూజకి ఏర్పాట్లు చేసిందా? అవును మేడం. అవునా? అయితే ఏం చేసిందో చూద్దాం పద. ఇది ఇక్కడ కూడా దాపరించింది. దీన్ని వద్దు. ఇప్పుడు దీంతో గొడవ పెట్టుకోవడం కన్నా పూజ జరిపించడం ముఖ్యం. ఇది ఎక్కడి నుండి వెళ్లే వరకు దీని కంట్లో పడకుండా ఉంటే మంచిది. పంతులు గారు, నేను ఇప్పుడే వస్తాను. సరేనమ్మా. ఏంటి పంతులు గారు, ఏర్పాట్లేవో ఘనంగా చేసినట్టున్నారు? అవునమ్మా, విమలమ్మ గారి కొడుకు కోడలు నల్లపూసల పూజ. దానికోసం ఈ ఏర్పాట్లన్నీను. ఏర్పాట్లు చేసావు సరే, మరి ఆ విమలమ్మ, ఆవిడ కొడుకు కోడలు ఎక్కడా? వాళ్ళు ఇంకా రాలేదమ్మా. విమలమ్మ గారి అత్తగారు పెద్దావిడొచ్చి ఈ ఏర్పాట్లు చేశారు. వాళ్ళు వస్తారట. బాగుంది బాగుంది పంతులు గారు. పవిత్రమైన నల్లపూసల పూజకి మొగుణ్ణి పోగొట్టుకున్న ముసలావిడ వచ్చి ఏర్పాట్లు చేయటం చాలా బాగుంది. సూపర్. మరి ఆవిడ కూడా కనిపించట్లేదు, ఎక్కడుంది? ఇప్పటి వరకు ఇక్కడే ఉందమ్మా. మీరొచ్చే ముందే ఇప్పుడే వస్తానని వెళ్ళారు. నేను రావటం చూసి బహుశా పారిపోయినట్టుంది. ఏమన్నారమ్మా? ఏం లేదులే పంతులు గారు, జరగని పూజ కోసం ఎందుకు ఎదురుచూపులు? అన్నీ సర్దేసి పక్కన పెట్టి ఇంటికి వెళ్ళి భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకోండి. అంతేకాని వచ్చే సంభావన కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే మీకు నీరసం తప్ప జరిగేదేమీ ఉండదు.
అదిరా సత్తి, ఏర్పాట్లు చేశారు కానీ ఎవ్వరూ రాలేదు. ఏ పూజ అయితే అయిపోనివ్వు, నీ సంగతి తర్వాత తెలుస్తాను. రాలేదు కాదు, రాలేరు. ఈ పూజ జరగాలంటే భానుమతి సంయుక్తని పంపించడానికి ఒప్పుకోవాలి. భానుమతి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సంయుక్త తెగించి వచ్చినా హాస్పిటల్ బెడ్ మీద కదలకుండా పడుకున్నవాడు లేచి రావాలంటే డాక్టర్లు ఒప్పుకోవాలి. ఒకవేళ మొండిగా వచ్చినా పని చెయ్యని కాళ్ళు చేతులతో పూజ ఎలా జరిపిస్తాడు? సంయుక్త మెడలో నల్ల పూసలు ఎలా వేస్తాడు? ఇదంతా అయ్యే పని కాదు గాని పదరా సతీ. అత్తయ్య ఫోన్ చేస్తుంది, ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు. ఫోన్ తీ సంయు, తొందరగా. హలో అత్తయ్య. సంయు, ఏం ఆలోచించావమ్మా? నువ్వు గుడికి వస్తున్నావు కదా, నువ్వు వచ్చి నల్ల పూసల తంతు జరిపిస్తే కాని నా మనసు కుదుట పడదమ్మా. అర్థం చేసుకొని వచ్చి పూజ జరిపించమ్మా. నేను రావాలని బయలుదేరాను అత్తయ్య. వస్తున్నావా అమ్మా? నువ్వు వస్తున్నావా? నాకు తెలుసమ్మా నువ్వు వస్తావని, నువ్వు అర్థం చేసుకుంటావని మాకు తెలుసు. అత్తయ్య, నేను చెప్పేది వినండి. వద్దామని బయలుదేరాను కానీ ఏమైంది సమయం? చెప్పమ్మా, ఏమైంది? ఆ విమలమ్మ వాళ్ళని కలవకూడదు. నువ్వు వాళ్ళింటికి కూడా వెళ్ళకూడదు. అలా నాకు మాటివ్వు, 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 మాటివ్వు. అమ్మకిచ్చిన మాట కోసం ఏం చేయాలో అర్థం కాక నేను రోడ్డు మీదే ఉండిపోయాను అత్తయ్య. నాకిప్పటికీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలా అంటావేంటి సభ్యు? మనిషి ప్రాణం కన్నా మనం ఇచ్చిన మాట గొప్పదా? పూజ జరిపించకపోతే చాలా ప్రమాదమని మీ బామ్మ భయపడుతోంది. ఒకవేళ ఈ పూజ జరిపించకపోవడం వల్ల ఏదైనా జరగరంది జరిగితే మనం తట్టుకోగలమా? నాకేం కాదమ్మా, తనని ఇబ్బంది పెట్టకు ప్లీజ్. నిన్నటి వరకు ఎంతో ఉత్సాహంగా ఉన్న నువ్వు ఈరోజు ఇలా ఉంటావనుకున్నామా? ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. శత్రువులు మనల్ని నాశనం చేయటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు నిన్ను కంటికి రెప్పలా కాపాడుకోవడం కోసం నేనేమైనా చేస్తాను. సమ్యు, నువ్వు రావటానికి ఒప్పుకున్నావు, నాకది చాలు.
నేనొచ్చి భాను కాళ్ళు పట్టుకోనైనా సరే నిన్ను ఈ రోజు గుడికి తీసుకెళ్లి పూజ జరిపిస్తాను. ఏమన్నారు అత్తయ్య? పూజ ఎక్కడన్నారు? మన ఇంటి దగ్గర గుళ్ళో అమ్మా. మీ బామ్మ వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. మనం వెళ్ళగానే పూజ జరిపించడమే. నేను వస్తున్నానమ్మా. నేను ఈ రోజు కూడా వచ్చి భానుతో మాట్లాడి ఎలాగైనా ఒప్పిస్తాను. వద్దత్తయ్య, మీరేం రాకండి, నేనే వస్తాను. నిజంగానా? నువ్వు వస్తావా? అవునత్తయ్య, నేను వస్తాను. మీరైతే గుడికి రండి. అలాగేనమ్మా, అలాగే. నేను డాక్టర్తో మాట్లాడి ఒప్పించి వాసుని తీసుకొనొస్తాను. వాసు, సమ్యు ఒప్పుకుందిరా. గుడికి వచ్చి నల్ల పూసల తంతు జరిపించటానికి ఒప్పుకుంది. అమ్మ అత్తయ్య ఇంటికి గాని హాస్పిటల్ గాని వెళ్ళొద్దని మాట తీసుకుంది, కానీ పూజ గుడిలో జరుగుతుంది. మనం గుడికి వెళ్దాం. అమ్మ మాట తప్పినట్టు ఉండదు, పూజ కూడా వెళ్ళినట్టుంటుంది. పద. అవును, అత్తయ్య చెప్పిన అమ్మవారి గుడి ఇదే. పద. అమ్మా. హలో అమ్మా. ఎక్కడున్నావు సమ్యు? డాక్టర్ని కలిసావా? ఏమన్నారు? ఏంటి మాట్లాడు? డాక్టర్ ఏమన్నారు? అమ్మా, నువ్వు హాస్పిటల్కి వెళ్ళావా? లేదంటే నా మాట కాదని మీ అత్తగారింటికి నల్లపూసల పూజ కోసం వెళ్ళావా? ఏంటమ్మా, నేనెందుకు ఆ ఇంటికి వెళ్తాను? నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. నాకు ఆ నమ్మకం ఉంది సంజు. నువ్వు వాణ్ణి కలవటానికి హాస్పిటల్కి గాని పూజ చేయటానికి వాళ్ళింటికి గాని వెళ్ళవనే నమ్మకం నాకుంది. ఆ సౌండ్ ఏంటి? ఎక్కడున్నావు నువ్వు? అమ్మా, అది నేను సంగీత గుడికొచ్చామమ్మా. గుడికి వెళ్ళారా? ఎందుకు? మీరు వెళ్తానన్నది హాస్పిటల్కి కదా. హాస్పిటల్కి వెళ్లకుండా టెంపుల్కి ఎందుకు వెళ్లారు? అబ్బా, ఏంటమ్మా ఇది? ఈరోజు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావు. మనసు బాగోక గుడికొచ్చామమ్మా. అది కాదు సంయు. కళ్ళు తిరుగుతున్నాయి, ఒంట్లో బాలేదు, హాస్పిటల్కి వెళ్తాను అని. ఇప్పుడు మనసు బాగోలేదు, టెంపుల్కి వచ్చాను అంటుంటే కంగారొచ్చిందమ్మా. సరే సరే, తొందరగా టెంపుల్ నుంచి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని ఇంటికొచ్చేసేయండి. సరే అమ్మా. ఏం లేదు, పద వెళ్దాం. వాసు, సమ్యు ఒప్పుకుందిరా. గుడికొచ్చి నల్లపూసల పూజ జరిపించటానికి ఒప్పుకుంది. మనం త్వరగా వెళ్ళాలి. పద వాసు. ఏంటమ్మా, కొడుకుతో ఏదో కబుర్లు చెప్తూనే ఉంటావు? ఏం లేదు సార్. సార్, మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పమ్మా, ఏంటి విషయం? ఏం లేదు సార్. ఈరోజు మా కొడుకు కోడలు నల్లపూసల పూజ గుళ్ళో పెట్టుకున్నాము. అందుకే మేం ఒక్కసారి వెళ్ళొస్తాం సార్. ఏంటమ్మా ఇది? ఏమీ లేదనుకుంటూనే ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు? మీ అబ్బాయి ఇక్కడి నుంచి దిగలేని పరిస్థితిలో ఉంటే నువ్వేమో ఏకంగా పూజకే బయటికి తీసుకెళ్లాలంటున్నావు. మీకు డాక్టర్ అంటే జోక్ అనిపిస్తుందా? అయ్యో, అదేం లేదు సార్. మా అబ్బాయి బాగుండాలంటే, ఎప్పటిలా తిరగాలంటే ఈ పూజ జరిపించాలి సార్. కాదనకండి సార్. ఏంటి, నిజంగానే అడుగుతున్నావా? మీ అబ్బాయి ఆరోగ్యం బాగుండాలంటే హాస్పిటల్లో ఉండాలమ్మా.
ఇలాంటి టైంలో గుళ్ళు గోపురాలను తిరిగితే ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. కాదనకండి సార్, ఒక్క గంటలో తిరిగి మీ దగ్గరకు వచ్చేస్తాం. మమ్మల్ని పంపించండి సార్. ఏంటి వాసు ఇది? మీ అమ్మగారు ఎలా మాట్లాడుతున్నారు? నిన్ను ఈ పరిస్థితుల్లో బయటికి పంపించడం ఎలా కుదురుతుంది? నువ్వైనా మీ అమ్మకి అర్థమయ్యేలా చెప్పు. సార్, నేను నిన్నటి నుండి చెప్తూనే ఉన్నాను, కానీ వినడం లేదు. అమ్మ ఏదో సెంటిమెంట్లా ఫీల్ అవుతుంది సార్. మీరే ఏదైనా ఆలోచించి 1 గంట వెళ్ళి రావడానికి పర్మిషన్ ఇవ్వండి సార్. ఓహో, నువ్వు కూడా వెళ్ళాలనుకుంటున్నావు అన్నమాట. చూడండమ్మా, మీకు మీ అబ్బాయి సిచ్యువేషన్ అర్థం కావట్లేదు. ప్రస్తుతం అతను నడవలేడు, కనీసం పూజలో కూడా కూర్చోలేడు. ఇప్పుడు తనని తీసుకెళ్ళి ఇబ్బంది పడడం తప్పితే ఉపయోగం ఉండదమ్మా. దయచేసి మా పరిస్థితి అర్థం చేసుకోండి సార్. మేము మిమ్మల్ని నమ్ముతాం, అలాగే దైవాన్ని నమ్ముతాం. అలా అని మిమ్మల్ని తక్కువ చెయ్యం సార్. మీరు మాకు ప్రత్యక్షంగా కనిపించే దేవుళ్ళు. ఈ పూజ జరిపించటానికి గత 16 రోజులుగా చూస్తున్నాం సార్. ఈ రోజు తప్పితే మా అబ్బాయికి చాలా ప్రమాదం ఉందని నమ్ముతున్నాము. మీకు దండం పెడతాను, ఒప్పుకోండి సార్. అమ్మా, మేము డాక్టర్లు అయినంత మాత్రాన మీ నమ్మకాల్ని మేము కొట్టిపారేయలేము. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. కానీ సమస్య అది కాదు. ఇప్పుడు మీ అబ్బాయిని ఎలా పంపించాలి అని మీరు అంతలా అడుగుతున్నారు కాబట్టి నేను పర్మిషన్ ఇస్తున్నాను. కానీ గంటలో మళ్ళీ హాస్పిటల్కి రావాలి, లేదంటే కష్టమవుతుంది. అలాగే సార్. మీ అబ్బాయిని వీల్ చైర్లో తీసుకెళ్ళండి. ఆ చైర్లోనే ఉంచి పూజ జరిపించండి. ఆ, మీకు తోడుగా ఒక వార్డు బాయ్ వస్తాడు. సరే సార్. అక్కడ పరిస్థితి ఏమాత్రం బాగోపోయినా వెంటనే తీసుకురండి. ఆ, అలాగే సార్. భగవంతుడా, పాసు వెళ్దావా? నేను వెళ్ళి వార్డ్ బాయ్ని తీసుకొస్తాను. ఇక్కడే పూజ కావచ్చు. అమ్మా సమయు, బామ్మ, సంయుక్త, వచ్చావమ్మా? వచ్చావా? నా మనవడ కోసం వచ్చావా? నాకు చాలా సంతోషంగా, అంతకు మించి ధైర్యంగా ఉందమ్మా. ఇప్పుడెక్కడ నిన్ను చూశాక నాకు నమ్మకం వచ్చిందమ్మా, నమ్మకం వచ్చింది. అమ్మా సమయం, నువ్వెక్కడికి రావడానికి బాను ఒప్పుకుందా? ఎలా ఒప్పించావే? భాను ఎలా ఒప్పుకుంది? అమ్మ ఒప్పుకోలేదు బామ్మగారు. ఒప్పుకోలేదా? మరి నువ్వెలా వచ్చావు? హాస్పిటల్కి వెళ్తున్నానని చెప్పి ఇక్కడికి వచ్చాను. అమ్మకి తెలిస్తే ఎలా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు బామ్మగారు. ఏం అవ్వదమ్మా. ఇప్పుడు మనం ఇచ్చిన మాట కన్నా ప్రాణాలు మనకు ముఖ్యం. ఎవరికి కోపం వచ్చినా ఆ కోపం చూపించాలంటే మనుషులు బతికుండాలి కదా. అది అర్థమైన రోజు అన్నీ సర్దుకుంటాయి. పంతులు గారు, ఆ చీర ఇవ్వండి. అలాగే. అమ్మ సమయం, వెళ్ళి ఈ చీర మార్చుకురామ్మా. ఈ చీరతో పూజలో కూర్చోవాలి. వెళ్ళి మార్చుకురామ్మా. అత్తయ్య వాళ్ళు వస్తున్నారా బామ్మగారు? వస్తారమ్మా, వస్తామని చెప్పారు. వెళ్ళి నువ్వు చీర మార్చుకునిరా. వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళు. రావణ
సుమిత్ర గారు చెప్పింది ఈ టెంపులే కదా? అవును సార్, ఈ టెంపులే. ఎక్కడ ఉంటారు, పదండి చూద్దాం. సార్ అదిగోండి సార్, అక్కడ ఉన్నారు. చూడండి, మన టార్గెట్ వాళ్ళే. మీ భార్య ఒంటరిగా వస్తుంది, ఇదే మంచి టైం. వెళ్ళి లాక్కొచ్చి కారులో పడి. సార్ తప్పదు, వెళ్ళు వెళ్ళు. ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడుతారో, ఎలా తప్పించుకుంటావో చూస్తాను. పద. రావే రా. ఎస్. రావే, రా రావే.